హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. సో చాలా మంది రైతులు అయితే వాట్సాప్ లో కానీ, యూట్యూబ్ కామెంట్స్ లో కానీ, లేదంటే కొంతమంది పర్సనల్ గా ఫోన్ చేసి అన్న మిర్చి ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. రేపు అనగా జూన్ 9, 2025 మిర్చి యార్డ్స్ అనేది రీఓపెన్, అంటే సమ్మర్ సెలవుల తర్వాత మళ్ళీ తెరుచుకోవడం జరుగుతుంది. సో ఈ టైంలో కొంతమేర చైనా ఎక్స్పోర్ట్స్ అనేది నీడ్ ఉండడం జరిగింది. గతంలో వేరే దేశాలు తీసుకున్నప్పుడు చైనా అనేది అంత ఇంట్రెస్ట్గా తీసుకోలేకపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అదే ప్లేస్ని భర్తీ చేయడానికి ఈ చైనా అనేది ముందుకు రావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని స్టాక్ ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారస్తులు అలానే తొక్కిబట్టి 1000 నుంచి 1500 రూపాయల వరకు కూడా ఏమన్నా ముందుకు తీసుకెళ్తారా, లేదంటే అక్కడే కొనసాగిస్తారా అనేది ఖచ్చితంగా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది. అయినప్పటికీ కూడా మిగతా దేశాలు కూడా తీసుకోగలిగితే ఈ చైనా ఎక్స్పోర్ట్ కూడా కొంతమేర యాడ్ అవుతుంది. కాబట్టి ధరల్లో కొంతమేర నుంచి 500 నుంచి 2000 రూపాయల లోపు వరకు కూడా ఖచ్చితంగా కూడా వ్యత్యాసం కనపడే అవకాశం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరం గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ స్టాకు తీసుకున్నప్పటికీ, అంటే గత సంవత్సరంలో 20,000 21,000 అడిగినా కానీ ఏసీలో పెట్టుకునే అంత ఓపిక, డబ్బు, ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తట్టుకునే స్వభావం ఉండి, సో ఏదైనా కొంత 25,000కి అవుతుందేమో వెళ్తుందేమో అనే ఆశతో గత సంవత్సరంలో కూడా పెట్టుకొని అమ్ముకోక ఇంకా కూడా ఏసీలో ఉండి, సో ఆ స్టాకు పాత స్టాకు 40% వరకు కూడా ఉండి, సో ఈ సంవత్సరం ఉన్న స్టాకు ధరలు గిట్టుబాటు అవ్వక, సో చూద్దాంలే ఏదన్నా ఒక 1000 కదులుతుందేమో అనే ఆశతో చాలామంది ఏసీల్లో పెట్టుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా మనల్ని ఆసరాగా తీసుకుంటే అక్కడే కొనసాగించే అవకాశం ఉంటుంది. లేదు, విస్తీర్ణం బాగా తగ్గిపోతుంది కదా, సో ఏదన్నా కొంతమేర ఊతమిద్దామనే ఆశ కనుక మనకి చూపిస్తే కనుక ఖచ్చితంగా కూడా ధరల్లో వ్యత్యాసం క్లియర్గా కనపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేయొచ్చు, గత 3 సంవత్సరాల క్రితం విపరీతంగా ఎల్లో మిర్చి అని చెప్పి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు కూడా కొన్న పరిస్థితి. సో తర్వాత వేసిన తర్వాత 8,000 నుంచి 10,000 లోపు కొన్న పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ కూడా 20,000 నుంచి 25,000 అయినా పర్లేదు, మంచి డీలక్స్ అడుగుతున్నారు అనే పరిస్థితి. అంటే ఒక చేపకి వెరేసినట్టు రైతులందరినీ కూడా వెరకి గురి చేస్తున్నారు. సో ఆ ఎరకి మనం చిక్కి అందరూ ఒకటే పంట ఎంచుకోవడం వల్ల సో అందరం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అనేది క్లియర్ కట్గా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏం చేస్తారు? సో ముందుకు నడిపిస్తారా రైతుని, ఇలానే ఇంకా కూడా ముంచి మనల్ని పిండేస్తారా అనేది ఖచ్చితంగా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ సంవత్సరం విపరీతంగా పంట అయితే కనుక విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి చిన్న ఆశ అయితే కనుక కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనేది నేను కూడా మీతో పాటు 1000 కళ్ళతో వెయిట్ చేయడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్.